ఈరోజు ఏం జరుగుతుందో నాకే తెలియదు మావా. కానీ ఒకటి మాత్రం ఫిక్స్. నా లైఫ్ నన్ను ఈరోజు కూడా సీరియస్గా తీసుకోలేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మీరు కూడా రెడీయా నా కామెడీ లైఫ్లో ఒకరోజు వినడానికి? వినండి మావా. అలారం పెట్టా, లేచా. కానీ అలారం ఆఫ్ చేయడం తప్ప నా లైఫ్లో ప్రోగ్రెస్ ఏం జరగలేదు మావా. ఆ అలారంకి నోరు లేదు కాబట్టి సరిపోయింది. కానీ మావా, నోరు కానంటే రోజు నన్ను ఇలా అనేది. చిన్నప్పుడు అనుకున్నా మావా, పెద్ద అయ్యాక ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేస్తాను. కానీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బెడ్లో రన్నింగ్ చేస్తున్నా. ఇంకా మనకంటూ ఉండేది ఒకే ఒక ఫ్రెండ్ మావా, మొబైల్ ఫోన్. ఇంకా ఫోన్ తీసుకోగానే ఒక రీల్స్ చేద్దాం అనుకుంటా, నెక్స్ట్ చూస్తూనే ఉంటా. బ్యాటరీ ఏమో 10%కి వచ్చేస్తుంది. రీల్స్లో అందరూ సక్సెస్ఫుల్, ట్రావెలింగ్, జిమ్, మోటివేషన్ ఇలా చాలా చేస్తూ ఉంటారు మామ. కానీ నేను మాత్రం ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఎక్కడా నెత్తుకుంటూ ఉంటాను. ఇంకా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని ఇంట్లో బోర్ కొడితే బయటికి వెళ్ళామా ఫ్రెష్ ఎయిర్ కోసం. కానీ ఫ్రెష్ ఎయిర్ కన్నా నైబర్స్ వేసే క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. ఏం చేస్తున్నావు, జాబ్ ఏంటి, పెళ్ళి ఎప్పుడు, ఇది ఏమైనా ఇంటర్వ్యూయా, రెజ్యూమ్ కూడా అడగట్లేదు. కానీ స్కై చూస్తే అనిపించింది మామ లైఫ్లో పెద్ద పెద్ద డ్రీమ్స్ ఇవ్వాలని. కానీ స్కై కూడా క్లౌడీగా ఉంది మామ. ఓవర్ థింకింగ్ అంటే ఏంటో తెలుసా మామ? ఈరోజు ఏం జరగలేదని కూడా ఎందుకు ఏం జరగలేదని ఆలోచించడం. ఏం చేస్తామా, ప్లాన్ చేస్తా, లిస్ట్ ఇస్తా, కానీ ఫాలో చేయడం మాత్రం రేపు నుంచి ఫిక్స్ అని పోస్ట్ పోన్. రోజు ఇలా జరుగుతుంది మావా. సన్సెట్ అయిపోతుంది, డే అయిపోతుంది, కానీ నాకు వచ్చిన కన్ఫ్యూషన్ మాత్రం అలాగే ఉండిపోతుంది మావా. నాకు ఒకటి అర్థమైంది మావా, లైఫ్ పర్ఫెక్ట్ లేకపోయినా పర్లేదు కానీ కామెడీగా ఎంజాయ్ఫుల్గా ఉండాలి మావా. అప్పుడే మన లైఫ్ అంతా ఎంజాయ్ చేయగలం. మీ లైఫ్ కూడా ఇలాగే ఉంటుందా మావా? ఒకవేళ ఉంటే షేర్ చేసుకోండి మావా, కామెంట్లో కామెంట్ చేయండి. లేకపోతే నా లైఫే నాకు ఇలా ఉంటుందా ఏమో చూద్దాం. కామెంట్ చేయండి మావా. మీరు కూడా కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మావా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి మావా. ఇంకా అలా వీడియో చూసుకుంటూ వెళ్ళిపోకుండా కనీసం ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. సరే మావా, ఇంకా రేపు చూద్దాం నా లైఫ్లో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో. ఎప్పుడు ఎలా ప్లాన్ చేసుకోలేం కదా, మనం ప్లాన్ చేసుకుంటే మన లైఫ్ ఉండదు. సరే చూద్దాం ఏం జరుగుతుందో ఏమో. సరే అలా చూసి వెళ్ళిపోకుండా కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి మావా, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ మావా. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది.